అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి అండ్ ఎస్ ఈ రోజు నేను ఒక అద్భుతమైన మూవీ టీమ్ తో ఉన్నాను. హాయ్ మన పరిచయం ఇప్పుడే ఐ లవ్ యూ వరకు వచ్చింది కదా. చాలా అందంగా ఉంటారండి. సాఫ్ట్వేర్ పోరగా నీకు అవసరమేనా ఈ పిల్ల? అంటే కేరింత తర్వాత అంతలాగా ఏ మూవీ ఆడలేదు, సో కొంచెం డ్రైగా నడుస్తుంది సిచ్యువేషన్. ఓరి ఓరి పిల్లగా ఉండిపోకు ఈడా. మాకు కూడా ఉన్నాయి చాలా గట్టిగా, అందుకే మిమ్మల్ని పిలిచాం. ఈ ఇంటర్వ్యూకి రాను, నేను మాట్లాడను, నాకు సిగ్గు ఎక్కువ అని అన్నారు. బట్ నేను అవినాష్ దగ్గర ఉండి ఫోర్స్ చేసి మరి కూర్చోబెట్టా. అంటే నేను అందంగా లేనని డబ్బులు ఇచ్చి చెప్పాను, లేకపోతే దీని వెనుక ఒక యూనిక్ పాయింట్ వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం. అదే ఆ యూనిక్ పాయింట్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది అని నేను విన్నాను. విల్ వెయిట్ డెఫినెట్లీ. పార్వతీశం గారు ఎప్పుడు ముఖం అదోలా పెట్టుకొని ఉంటారు. ఎంత ట్రై చేసినా ఈ సినిమాలో సెకండ్ హీరోగా చేస్తున్న అవినాష్ గారికి ముందుగా యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ అని చెప్పారు కదా. వందనాలండి. నమస్తే అండి. నాకు మీరు అలా అంటే వందనాలు కాదు వందనాలు అంటే సెలబ్రిటీ. ఓకేనా? సారీ అండి. మార్కెట్ మహాలక్ష్మి సినిమా అసలు నీ వరకు ఎలా వచ్చింది? మా ఊరికి ఎలా వచ్చిందంటే ఫోన్లో వచ్చిందని అనుకో. ఎందుకు నీకు ఎప్పుడు హీరోయిన్లతోటే కనెక్షన్లు ఉంటాయి? సెకండ్ హాఫ్ లో యాక్చువల్లీ ట్విస్ట్, ఇంకో ట్విస్ట్ మీ డైరెక్టర్ కూడా తెలియదు యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ లో వీడి హీరో అన్నారు. నువ్వు ఎంత ట్రై చేసినా ఇదిగో నువ్వు ఇప్పటి వరకు లైఫ్ లో ఎలా ఉన్నావు నాకు అనవసరం, ఇప్పటి నుంచి నేను చెప్పిన మాట వినాలి. అదేంటి దానికోసమే మాట్లాడతాం సినిమాలో. ఫైనాన్షియల్ ఎమోషనల్ ఇవన్నీ అమ్మాయి అయితే చాలా కొట్టకుండా ఉంటే చాలా కొంపలేసి బొమ్మరిలో క్లైమాక్స్ లాగా ఏమన్నా ఉంటుంది? అస్సలు అసలు లేదు. ఈ క్యూరియాసిటీ ఇలానే మెయింటైన్ అయితేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు కాబట్టి. బయలుదేరినవిగా